శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను ఒక విద్యార్థిగా ఉంటూ నా పూజా విధి విధానాలు ఎలా నేను ఈ యొక్క ఉపాసనలో ఎలా ముందుకెళ్తున్నానన్న విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరికైనా నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ విధి విధానాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అంటే మొట్టమొదటిగా ఏందంటే నేను ఉదయం 5 గంటలకే లేచి నా స్నానం అన్నీ చేసుకొని నా పూజా సమయానికి నేను కరెక్ట్‌గా అన్నీ సమకూర్చుకుంటాను. మొట్టమొదటిగా ఏందంటే మనం ఆహ్, ఆల్రెడీ పెట్టిన పూలని నిన్నటి పూలని అన్నీ తీసుకొని ఎండు పూలని తీసేసుకొని తర్వాత ఫ్రెష్ పూలన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టి దేవుడికి పెట్టేది. పెట్టి తర్వాత మనము ఫస్ట్ నేనైతే ధూపానికి రెడీ చేసుకుంటాను. ధూపం ఏంటంటే ఎండు కట్టెలు, పేడ, తర్వాత కర్పూరము, లవంగ, ఆహ్, మనకి బిర్యానీ ఆకు అంటారు గదా! ఇది కొబ్బరి, చక్కెర ఈ మిశ్రమాలతో కూడినటువంటి ఒక ధూపాన్నయితే నేను ప్రతిరోజు గూడా దేవునికి సమర్పణ చేశాను. అలా నేను ఈ ధూపంతో రెడీ చేశాను. ఈ ధూపం యొక్క విశిష్టత మరి ఒక మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో తయారు చేశాను మీకోసం. ఇప్పుడేంటంటే, ఈ యొక్క ధూపం సమర్పించడం గాని, ఇలా ఒక పూజా కార్యక్రమం అంటూ జరుగుతుంటుంది. తర్వాతేంది అంటే, మనకి మంత్ర గురువు నుంచి వచ్చిన ఒక మంత్ర ఉపదేశంని మనం ఎలా అంటే, ఫస్ట్ గురుముద్ర ద్వారా మనం సమర్పిస్తుంటాం. మీరు చూస్తుంటారు, గురుముద్ర అంటే ఇలా ఉంటుంది. ఇది గురుముద్ర. ఈ గురుముద్ర 2 కూడా ఇలా పెట్టి, మనం ఇలా సమర్పిస్తాం. ఇది గురుముద్ర. ఇలా ఈ యొక్క గురుముద్రని మనము పెట్టుకొని, గురు మంత్రం చెప్పిన దాన్ని మనము జపిస్తాం. ఈ మంత్రానికి మనం ముందు ఎన్ని సార్లు జపించాలి, తర్వాత ఎన్ని సార్లు జపించాలి, ఉదయం లేచిన వెంటనే ఎన్ని సార్లు జపించాలి అన్నది గురువు మనకి బోధిస్తాడు. ఆ బోధించిన ఎట్లా బోధిస్తారో అలా మనము చెప్పిన విధంగా మనం ఫాలో చేయాలి. అలా గురు మంత్రం తర్వాత మనకి నెక్స్ట్ ఆచమనం. ఆచమనం అంటే మనం పురోహితులు చూస్తుంటారు. మీరు ఏదైనా గాని ఇంట్లో గృహప్రవేశాలు అలాంటివి జరిగినప్పుడు ఇలాంటి రాగి పాత్రలో నీళ్ళల్లో వాళ్ళు చేతిలోకి ఇట్లా తీసుకొని చేస్తుంటారు. మనకి ఏందంటే కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇలా ఉంటాయి గదా! ఇలా మనకి గురువు ఏది చెప్తాడో అది. అలా ఆచమనం. ఫస్ట్ చేయి కడుక్కుంటాం. 3 సార్లు నీళ్ళు తీసుకుంటాం. తర్వాత ఇంకొకసారి కూడా చేయి కడుక్కుంటాం. ఇట్లా 5 సార్లు ఆచమనం అయిపోతుంది. తర్వాత ఏంది అంటే మనకి తర్వాత ఆసన మంత్రం. మనం యేసుకుంటాం. కూర్చోవడానికి యేసుకున్నది దర్భాసనం అయ్యుండొచ్చు. లేదంటే ఏదైనా మ్యాట్ అయ్యుండొచ్చు. ఇలా ఒక దర్భాసనం ఉంటది. ఈ ఆసనం మీద కూర్చొని మనం మంత్రం అనేది జపిస్తాం. ఎందుకంటే ప్రతిరోజు ఒక ఆసనం మీద మనం కూర్చొని జపించడం వల్ల మనకి మన మంత్రశక్తి ఏదైతే శరీరం గుండా ప్రవహిస్తుందో ఈ మంత్రశక్తి అన్నది మనకి ఆసనం మనం కూర్చునే ఆసనంలో కూడా ఉంటుంది అని నమ్ముతాం. అందుకే మా శ్రీ విద్య ఉపాసనలో గురువు ఏమని చెప్తాడంటే, మన ఆసనాన్ని ఏదైతే మనం కూర్చుంటామో, నా ఆసనాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఇంతవరకు నేను ఇన్ని నెలలుగా నేను శ్రీ విద్య ఉపాసన చేస్తున్నాను గదా! ఈ విద్యా ఉపాసనలో ఇంతవరకు ఈ మ్యాట్‌ని ఎవరిని టచ్ చేయలేదు. ఎందుకంటే, ఇందులో ఉన్న శక్తి మనం కేంద్రీకరించుంటాం. ఎందుకంటే, మన వైపు మన మంత్రశక్తి ఇందులో ఉంటది. ఇప్పుడు వాళ్ళ ఉన్న ఫీలింగ్స్, వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఇప్పుడు నా భావోద్వేగం ఇప్పుడు నేను జపం చేసేటప్పుడు నాకు దేవుని మీద మనసు నిమగ్నమై ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా ముట్టారనుకోండి, ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా కోపంతో ఉండి ఆ మ్యాట్‌ని వచ్చి ఊరికే టచ్ చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళలో ఉన్న కోపంలో ఉన్న ఫీలింగ్స్ ఇందులోకి టచ్ చేయడం వల్ల ఈ భావోద్వేగం మారిపోతది. అలా ఎవరిని టచ్ చేయకూడదు. ఆచరణ మంత్రం మొట్టమొదటిగా ఏందంటే ఎవరిని టచ్ చేయకూడదు. ఈ ఆచరణ మంత్రం మనకు మాత్రమే. ఓకేనా? దీని తర్వాత జపం. జపమాల అన్నది 108 సంఖ్య కలిగి ఉంటుంది. ఈ మాల ఉంది గదా! ఈ మాల 108 రుద్రాక్షలతో ఉన్న మాల. మొట్టమొదటిగా ఏందంటే, మనము స్టార్ట్ జేసినప్పుడు మనకి మంత్ర సంఖ్య అన్నది మనకి 1,00,000 జపం ఉందనుకోండి. దీంట్లో 108 ఉంటాయి. ఒక రోజులో నువ్వు ఎన్ని చేయగలుగుతావు? ఒక 10 చేయగలుగుతావా? 10 మాలలు చేయగలుగుతావా? అంటే ఒకటి 10 మాలలు అంటే 108 ఇంటూ 10 అంటే 1080 వస్తాయి. 1080 మాలలు 1080 ఒక జపం. అంటే నీకిచ్చిన గురువు ఇచ్చిన ఒక మంత్రం 1080 సార్లు ఒక రోజుకి నువ్వు జపించావంటే 1,00,000 జపం ఎన్ని రోజులకి పూర్తి అవుతుంది అని నువ్వు సంకల్పం బెట్టుకో. అలా ఈ సంకల్పం మీద నువ్వు పని జెయి. నేనెలా అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా నాకు టైం ఎలా కుదిరితే ఒకరోజు 10 చేయొచ్చు, ఒకరోజు 50 జేయొచ్చు. అలా ఏందంటే నాకెలా వీలు కుదిరితే అలా జేస్తుంటాను. ఈ మంత్ర జపం ఏందంటే ఈ మాలలో కూడా మనకి ఎవరైనా గాని ఇది ఒక దీర్ఘకాలంగా ఒక మంత్ర సాధన చేస్తున్న గురువులు అంటే దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న గురువులేందంటే ఈ మాలను చూడంగానే మనం ఈ ఈ మాలలో ఏ మంత్రాన్ని మనం జపించామన్నది కూడా చెప్తారు. అంతటి దివ్యశక్తి కలిగిన వాళ్ళు గూడా ఉంటారు. అందుకే ఈ మంత్రం గాని, మాలలు గాని, మన పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆచన మంత్రం గాని, నేనిప్పుడు ఈ తీసుకున్న వస్త్రం గూడా నేను ఈ పూజా గదికి మాత్రమే నిమిత్తం. నేనెక్కడికి బయటికి తీసుకెళ్ళను. బయట ఎక్కడ గూడా దీన్ని ధరించను. ఎందుకంటే ఇది ఎక్కడ వరకో అక్కడ వరకు మాత్రమే. ఇప్పుడు మనం చూస్తుంటాం. మనం ఒక ఎగ్జాంపుల్ ఏందంటే మనం ఏదైనా గాని
ఇంట్లో ఉన్నప్పుడు మనము టీ షర్టో, షార్టో, టీ షర్టో, నైట్ ప్యాంట్ యేసుకుంటాం. అదే పెళ్ళికెళ్తే అవే వేసుకోం కదా! అలా ఏ ప్రదేశానికి సంబంధించినవి బట్టలు ఆ ప్రదేశానికి ధరించాలి. ఇది ఏకవస్త్రం. ఏకవస్త్రం. ఎలాంటి స్టిచెస్ కానీ ఏమి ఉండదు. ఇది ఏకవస్త్రం. పైనుంచి కింది వరకు ఒకే వస్త్రం ఉంటది. దీన్ని ఏకవస్త్రం అంటాం. అలా ఈ యొక్క మంత్రం గాని, మనకి ఏదైతే గురువు బోధిస్తాడో దాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల, మనకి వేరే వేరే శరీరంలో మార్పులు మనకి దర్శనమవుతుంటాయి. మనం ఏదైనా జపమాల చేస్తున్నప్పుడు సైలెంట్‌గా కూర్చొని మౌనంగా మనకు చెప్పిన మంత్రాన్ని మనం జపిస్తున్నప్పుడు మనకి వేరే వేరే లాంటి భావాలు కలుగుతుంటాయి శరీరంలో. శరీరం మొత్తం కూడా విచిత్రమైన భావాలు కలుగుతున్నాయి. నీకెప్పుడు మునుపట ఎప్పుడు కూడా జరిగిండవు. అలాంటి భావాలన్నీ కూడా నీకు ముందు చెప్తాను. నేను రియల్ లైఫ్‌లో నా లైఫ్‌లో నేను మొట్టమొదటిగా సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఏదైతే నేను ఎక్స్‌పీరియన్స్ చేశానో ప్రతిరోజు కూడా నా గురువుకి నేను మెసేజ్ ద్వారా స్పందిస్తుంటాను. అందించడం వల్ల ఏంటంటే గురువు వచ్చిన భావాలను, వచ్చిన చిత్రాలను మన దర్శనం జరిగిన చిత్రాలను గురువు గారు వివరిస్తారు. ఎందుకు ఈ చిత్రం వచ్చింది? దీనివల్ల ఏంటి? శుభమా? అశుభమా? అన్న విషయాన్ని బోధిస్తాడు. అలా మనం ప్రతి నిత్యం కూడా ఎవ్వరికీ ఈ యొక్క విషయాన్ని స్పందించకూడదు. అంటే ఎవరికీ చెప్పకూడదు. నేనేందంటే నెక్స్ట్ వీడియోలో మీకు నా యొక్క నిజ 100% ట్రూత్‌గా నాకేం కనిపించింది, నాకేం దర్శనం కలిగింది, దాని నుంచి నా బాడీలో శరీరంలో ఏం మార్పులొచ్చాయన్న విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజుకింతే. శ్రీమాత్రే నమః.